నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరిపైనైనా క్రిమినల్ కేసు రిజిస్టర్ చేస్తే సదరు క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసిన వ్యక్తి యొక్క పాస్పోర్టు రెన్యువల్కి ఉన్నా లేకపోతే కొత్త పాస్పోర్టు అప్లై చేయాలన్నా అర్హత లేదా? క్రిమినల్ కేసు నమోదైంది కాబట్టి ఆయన పాస్పోర్ట్ని రెన్యువల్ చేయడానికి వీలు లేదని తిరస్కరించచ్చా? పాస్పోర్టు తీసుకోకుండా అనర్హుడా క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నంత మాత్రాన? ఇదే విషయాన్ని తెలంగాణ హైకోర్టు జస్టిస్ సూర్పల్ నందా ఒక క్రిమినల్ కేసులో పెండింగ్ ఉన్న పాస్పోర్ట్ రెన్యువల్ చేయలేదని చెప్పేసి ఆ వ్యక్తి హైకోర్టులో రిట్ వేస్తే ఈ విధమైన సమాధానాలు చెప్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేవలం క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నంత మాత్రాన సదరు పాస్పోర్టు ఎక్స్పైర్ అయితే అది రెన్యువల్ చేయడానికి వీల్లేదు అని ఎక్కడా చెప్పలేదు. పాస్పోర్ట్ అథారిటీసు తిరస్కరించడానికి వీలు లేదు. క్రిమినల్ కేసే, పాస్పోర్ట్ రెన్యువలే. కేవలము ఇట్లా క్రిమినల్ కేసు ఉందని చెప్పేసి ఆయన పాస్పోర్ట్ని ఇవ్వడంకపోవడం కానీ పాస్పోర్ట్ రెన్యువల్ చేయడానికి తిరస్కరించడం కానీ అర్హత లేదు, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకము అని చెప్పేసి ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి? కేవలం ఒక క్రిమినల్ కేసు రిజిస్టర్ అయ్యి పెండింగ్ ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి యొక్క పాస్పోర్టు రెన్యువల్ చేయడానికి కానీ లేకపోతే కొత్త పాస్పోర్టు ఇవ్వకుండా ఉండడానికి కానీ తిరస్కరించడానికి పాస్పోర్ట్ అథారిటీస్కి హక్కు లేదు. ఎట్టి పరిస్థితుల్లోని పాస్పోర్టు ఒకవేళ ఎక్స్పైర్ అయితే రెన్యువల్ చేయాలి, లేకపోతే కొత్త పాస్పోర్ట్ అయితే ఇవ్వాలి. ఒకవేళ క్రిమినల్ కేసులు అతని మీద పెండింగ్ ఉన్నా కూడా ఏ కోర్టులోనూ, అంతేగాని క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి అతని పాస్పోర్టు రెన్యువల్ చేయడానికి వీల్లేదనో కొత్త పాస్పోర్టు కానీ ఇవ్వడానికి వీల్లేదనో ఏ చట్టం చెప్పట్లేదు అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ.